కార్యం మన సాంప్రదాయంలో ఏదోకమైన పవిత్రమైన విడదీయరాని ఒక అంతర్భాగం. ఈ యజ్ఞాలతో శ్రీ మహావిష్ణువు సంతృప్తి పడతాడు. ఈ పాటికి ప్రవచనాల పుణ్యమాన్ని మనందరికీ పంచయజ్ఞాలంటే ఏమిటో తెలుసు. దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం. ప్రస్తుతం జరుగుతున్నది దేవయజ్ఞం. ఈ దేవయజ్ఞముల ద్వారా దేవతలు సంతృప్తి పడతారు. దేవతలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఏమిటి అనేది ప్రశ్న. మన వైదిక సంప్రదాయంలో ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క దేవతా శక్తి అధిష్టాత్రిగా ఉంటుంది. ఆయా ప్రయోజనాలు పొందదలుచుకున్న వాళ్ళు ఆయా దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే వారి ప్రయోజనాలు లేదా కోరికలు నెరవేరుతాయి. కానీ ఈ కోరికలు ధర్మబద్ధమైనవి ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ నిర్వహించబడుతున్నది సర్వ సౌభాగ్య. పేరులోనే ఈ యజ్ఞం యొక్క ఉద్దేశం, విశిష్టత స్పష్టమవుతున్నాయి కదా. ఒకసారి చూద్దాం. సర్వ సౌభాగ్య అంటే అన్ని విధాల శ్రేయస్సును కలిగించేది లేదా అందరికీ మేలు కలుగజేసేటటువంటిది. దేవీ త్రయ అంటే ముగ్గురు దేవతామూర్తులైన మహాసరస్వతి మాత, మహాలక్ష్మీ మాత, కనకదుర్గ మాత, ఈ ముగ్గురు మాతలను ప్రసన్నం చేస్తున్నటువంటి యజ్ఞం గీతా యజ్ఞం. ఇది తెలుస్తూనే ఉంది కదా. సంపూర్ణ భగవద్గీత ప్రవచన యజ్ఞం. లోకంలో ఎవరికైనా కావాల్సింది జ్ఞానం. ఈ జ్ఞానం అనేది ఒకటి ఉంటే ధర్మబద్ధమైన కార్యాలన్నీ ఏ విధంగా సాధించుకోవచ్చునో తెలుస్తుంది. అందువలన శ్రీ జ్ఞాన సరస్వతి యజ్ఞం. ఏ విధంగా కార్య సాధన చేయవచ్చునో తెలిసిన తర్వాత కావాల్సింది ధనం. ఈ ధన సంపాదనకు శ్రీ ధనలక్ష్మి యజ్ఞం. ఆ తర్వాత కావాల్సింది ఈ కార్యాన్ని సాధించడానికి కావలసిన మానసిక శారీరక శక్తి. ఈ శక్తిని ప్రసాదించి